తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3834 సర్పంచ్ స్థానాలు, 27628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3834 సర్పంచ్ స్థానాలు, 27628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రైట్, ఇక అక్కడక్కడ కొన్ని చెదురుముదురు ఘటనలు జరిగిన మొత్తానికైతే తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజెంట్ అక్కడ వరంగల్లో కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం 1 గంట కావడంతో మొత్తం కౌంటింగ్ కేంద్రాలన్నీ కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి. మన ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ నిలిపివేశారు. ప్రస్తుతం ఓటింగ్ కేంద్రాల్లోకి ప్రజలు ఎవరిని కూడా అనుమతించట్లేదు. మనం చూడవచ్చు, ఇప్పుడు 1 గంట అయిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మొత్తం కూడా గేట్ ని క్లోజ్ చేశారు. కొత్తగా ఎవరు ఓటర్లను కూడా లోనికి రానివ్వట్లేదు. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళని మాత్రమే ఓటు వేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇక్కడ 1 గంట తర్వాత ఓటింగ్ నిలిపివేసిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 1 గంటకే మొత్తం పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరు రాకుండా అయితే ఇటు పోలీసులు అయితే మొత్తం చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ప్రస్తుతానికి ఎవరైతే ఓటింగ్ కేంద్రాల్లో బారుల్లో నిలబడి ఉన్నారో వాళ్ళకు మాత్రం అయితే ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం 4236 అసెంబ్లీ స్థానాలకి విడత ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. దీంట్లో 3836 సర్పంచ్ స్థానాలకు మొత్తం 13182 మంది అభ్యర్థులు అయితే పాల్గొన్నారు. అలాగే వార్డు మెంబర్లు 37440 వార్డు మెంబర్లకు గాను మొత్తం 67850 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు అయితే మొత్తం ఇక్కడ పోలింగ్ కేంద్రాలు అయితే ఓటర్లు పాల్గొని వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1 అవడంతోనే మొత్తం పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 555 సర్పంచ్లకు గాను ఇటు 4952 వార్డు మెంబర్లకు గాను మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 2 నుంచి నెక్స్ట్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇటు కౌంటింగ్ కేంద్రాలకు మొత్తం కూడా పోలైన బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా కౌంటింగ్ కేంద్రాలకి తరలించి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేసే విధంగా అయితే అధికారులు మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పోలీసులు కానీ ఇటు అధికారులంతా కూడా ఇటు జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఏటూరు నగరంలో ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఇటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఎస్పీ గారు కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. ఇక్కడ మొత్తం అధికారులకు సూచనలు చేస్తూ ఇటు 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఇటు పోలైన బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలించి ఇక్కడ 2 గంటల నుంచి ఇటు కౌంటింగ్ చేసి కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులని ప్రకటించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు.
చంద్రశేఖర్, అలాగే వరంగల్ మొత్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ప్రస్తుతం వరంగల్ మొత్తం కూడా మనకి పూర్తి డీటెయిల్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం మొత్తం కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అయితే జిల్లాల వారీగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అన్నంలో కూడా ఇటు జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లికి సంబంధించిన పూర్తి సమాచారం మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎవరైతే బారుల్లో వేచి ఉన్నారో వారికి మరియు కొంత సమయం ఇస్తున్నారో ఆ బారుల్లో వేచి ఉన్న వారందరూ కూడా ఓటింగ్ వేసే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు.